హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారికి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అటువంటి ఒక కథతో ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అటువంటి సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందా బాలకృష్ణ గారి పైన అనేది ఒక చర్చ. దానికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ వేలో మరి బాలకృష్ణ గారితో సినిమాలు వర్కౌట్ అవుతాయి? ఎందుకంటే మనం బాలయ్య గారి సినిమాలు అంటే మనకు తెలిసిందే, ఒక అఖండ, ఒక లెజెండ్, డాకు మహారాజ్ లాంటి సినిమాలు మనం చూస్తాం. సో ఇప్పుడు కంప్లీట్ మనశంకర్ వరప్రసాద్ గారు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఆయనతో తీస్తే వర్కౌట్ అవుతుందా? అటువంటి ప్రయోగం ఏమన్నా చేస్తారా సార్ ఆయన? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది తిరుగులేని ఫార్ములా, ఆల్వేస్ అది పే చేస్తుంది. అయితే ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ మీద ఏ విధంగా చూపెట్టావు, హీరోకు ఎలాగా ఆ కథలో ఇన్వాల్వ్ చేయించావు అనేది ప్రధానం. ఇప్పుడు వెంకటేష్ రెగ్యులర్గా అలాంటి సినిమాలే చేస్తుంటారు. ఉదాహరణకు సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ తప్ప మరో హీరోను ఊహించలేదు. ఈ మనశంకర వరప్రసాద్, చిరంజీవి రెగ్యులర్గా చేస్తున్న వాటికి క్వైట్ ఆపోజిట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆ సినిమాకి అంత విజయం దక్కింది. బాలకృష్ణ విషయానికి మనం వస్తే సీనియర్ హీరోలో చాలా ముందుగా మేల్కొని నందమూరి బాలకృష్ణ. ఆయన తరహా సినిమాలు అందరికీ తెలిసిందే. మంచి డైలాగు పవర్ ఉంటుంది, యాక్షన్ బ్లాక్ అద్భుతంగా ఉంటుంది. డైలాగ్ చెప్పడంలో కూడా టాలీవుడ్ హీరోల్లో బాలకృష్ణ నోటి నుంచి పలిగే డైలాగులకు నిండుదనం కూడా కనబడుతుంది. ఆయన విడిగా ఈవెంట్లో ఎలా మాట్లాడినప్పటికీ స్క్రీన్ మీద మాత్రం ఆయన ఇమేజ్కి సరిపడే డైలాగ్సే రైటర్స్ అందిస్తారు కాబట్టి అద్భుతంగా వెళ్తాయి. సింహ సినిమా నుంచి బాలకృష్ణ రెండో ఎపిసోడ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఆయన చెప్పినట్టుగా ఆయనకు సెకండ్ ఇన్నింగ్ అనేది లేదు. 50 ఏళ్ళుగా ఆయన హీరోగానే కొనసాగుతున్నారు. అయితే సింహ సినిమా నుంచి బాలకృష్ణలో మరో కోణం మనకు కనబడుతుంది. పెద్ద ఆయన అన్న నందమూరి తారక రామారావు గారి లాగా కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, సర్దారు పాపారాయుడు ఇలా డ్యూయల్ రోల్లో ఒక క్యారెక్టర్కు ఒక ఉన్నతమైన భావాలని అప్పచెప్పడం, రెండో క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ విధంగా నడపడం. అదే పద్ధతిలో సింహ సినిమా నుంచి బాలకృష్ణ చేస్తూ వస్తున్నాడు. బాలకృష్ణ చాలా సందర్భాల్లో చెప్పాడు, తండ్రి గురువు మా నాన్నగారి అని. ఆ విధంగా గురువు అంటే తండ్రి వెళ్ళిన రెడ్ కార్పెట్ దాని మీదనే బాలకృష్ణ నడుస్తూ ఉన్నాడు. ఆ విధంగా సింహతో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత లెజెండ్ కూడా రెండు క్యారెక్టర్లు, ఒకటి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్, ఒకటి సీరియస్ ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఆ తర్వాత అఖండలో 2 పాత్రలు చేశాడు. తర్వాత మనకు వీరసింహారెడ్డి కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఇవన్నీ బాలకృష్ణ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే పెర్ఫార్మెన్స్ ఈ క్యారెక్టర్లో కనబడుతుంది. అలాగే రెండో పాత్ర ద్వారా వినోదం కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎంటర్టైన్మెంట్ సినిమాలతో పోలిస్తే బాలకృష్ణ వినోదం వేరు తీరు ఉంటుంది. ఆయన డైలాగ్ పంచులతోనే ఆడియన్స్ మెప్పించగలడు. ఇక పాటలు, డ్యాన్సులు ఇవన్నీ మనకు తెలిసిందే కదా. బాలకృష్ణతోని సులువుగా ఒక కామెడీ సినిమా లేదా ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం అంత సులువు కాదు. ఆయన పెర్ఫార్మెన్స్ ఓరియంటేషన్, బహుశా తమిళనాడులో రజనీకాంత్ కూడా అలాంటి క్యారెక్టర్లు చేస్తుంటాడు. అయితే ఆయన సినిమాల్లో యంగ్ క్యారెక్టర్ ఉండదు, ఆయనే చేస్తుంటాడు. బాలకృష్ణ రెండు చేస్తాడు. ఫ్యాన్స్ కోసం యంగ్ క్యారెక్టర్ ఉంటుంది, తన సత్తా చాటుకోవడానికి సీరియస్ ఓరియంటేషన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఫార్ములా ఆయన సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాడు. తాజాగా డాకు మహారాజ్ కూడా పెద్ద హిట్ కొట్టాడు కదా. అఖండ 2 మిస్ఫైర్ కావచ్చు, దాని మీద అంచనాలు అధికంగా క్రియేట్ చేయడం వల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో లేకపోయి ఉండొచ్చు. అదే అఖండ 2 సీక్వెల్ ప్రయత్నం కూడా సరైంది కాదు, ఇంకొంత కాలం ఆగితే బాగుండేది. ఏదేమైనప్పటికీ బాలకృష్ణకు ఇప్పుడు వెళ్తున్న ప్యాటర్నే అభిమానులకు మెచ్చుతారు. అలాంటి ఆ ప్యాటర్న్ లో ఆయనకు విజయాలు కూడా ఉంటుంది. గతంలో ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాలు తీసారా సార్? కంప్లీట్ అంటే కెరీర్ స్టార్టింగ్ లో సీత జంజాల గారితో కానీ, నారి నడమ మురారి ఇద్దరు హీరోయిన్లు. ఈ రోజున మన సంక్రాంతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఒక సినిమా హీరో ప్యాటర్న్ వచ్చింది. ఇవన్నీ గతంలో బాలకృష్ణ చేసి మెప్పించాడు. ఆ సినిమా కమర్షియల్ గా కూడా ఆడిన సినిమాలే కాబట్టి బాలకృష్ణకు ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది కొత్తవి కాదు. కానీ ఆయన అభినయానికి ప్రాధాన్యత ఇచ్చి డైలాగులు పలకడానికి ప్రధానమని భావించే హీరో. ఆయనతో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ప్రయత్నం చేయవచ్చు, కానీ ఆ తరహాలో ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్లు కూడా అంటే బాలకృష్ణతో చేయాలని భావించే యంగ్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాలకృష్ణ కోసం కొన్ని కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తున్నారు అంతే తప్ప ఆయనతో పూర్తిగా
మనం ఎంటర్టైన్మెంట్ మార్గంలో వెళ్దాం అని అనుకోవట్లేదు. ఇప్పుడు 9 సినిమాల్లో అన్ని సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ గా చేసిన అనిల్ రావిపూడి కూడా బాలకృష్ణతో భగవంత్ కేసరి చేస్తే ఆయన ఏం చేశాడు? కామెడీ చేయలేదు, చేయలేదు. క్యారెక్టర్ క్రియేట్ చేసి సెంటిమెంట్ తోని అద్భుతంగా సక్సెస్ సాధించాడు. అవును. అంటే ఎలాంటి డైరెక్టర్ అయినా సరే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళేవారు కదా, బాలకృష్ణ ఇమేజ్ అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టుగా కథను సిద్ధం చేసుకుని వెళ్తారు. కొంత వినోదం, కొంత ఎమోషన్ ఉంటే బాలకృష్ణ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. అభిమానులు కూడా ఆ తరహా సినిమాలే కోరుకుంటారు. సరే, ఇక్కడ బాలయ్య గారు కూడా కంప్లీట్ గా అటువంటి జోనర్ కి వెళ్లకుండా ఆయనే ఎందుకులే అని చెప్పేసి అనుకున్న సందర్భాలు ఏమైనా ఉండుంటాయా సార్? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అటువంటి సినిమాలు ఈ మధ్య కాలంలో రాకపోవడం కామెడీ సినిమా అంటే ఆ బాలకృష్ణ ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ కదా, సంకల స్క్రిప్ట్ పెట్టుకొని హీరోను సంప్రదించాలి. అవును. ఇందాక చెప్పినట్టు పూర్తి కామెడీ సినిమాలు ఇచ్చే అనిల్ రావిపూడి కూడా ఆయన దగ్గరికి భగవంత్ కేసరి స్క్రిప్ట్ తోనే వెళ్ళాడు. అవును. లేదంటే ఇప్పుడు ఆలోచన ఉంటే ఈ మనశంకర వరప్రసాద్ లాంటి కథ ఆయన దగ్గర ఎప్పుడో ఉండుంటే అదే కథ చెప్పేవాడుగా, లేదా నెక్స్ట్ వెంకటేష్ తో చేయబోతున్నాడు ఒక కామెడీ, అలాంటి కథ ఆయనకు చెప్పేవాడుగా. బాలకృష్ణ మరి ఆయన అంగీకరించేవాడా లేదన్నది విషయం. కానీ ఈ డైరెక్టర్లు బాలకృష్ణ దగ్గరికి వెళ్ళేవారు కల్లా ఎమోషన్, డైలాగ్ పంచ్, ఒక పర్పస్, సోషల్ పర్పస్ ఉన్న పాత్రలే ఆయన కోసం క్రియేట్ చేస్తున్నారు. ఆయనతో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నాలు ఇప్పటి వరకు జరిగినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఆయన కూడా అలా ఆలోచిస్తున్నట్టు కూడా మనకు ఎలాంటి సమాచారం లేదు. మళ్ళీ ఆదిత్య 999 లాంటి సినిమా అటెంప్ట్ చేసినా అది సీరియస్ క్యారెక్టర్. బాలకృష్ణ ఇమేజ్ అలా ఎస్టాబ్లిష్ అయి ఉంది, మిగతా వాళ్ళకి ఇమేజ్ ఇంకో విధంగా, బాలకృష్ణ ఇమేజ్ ఇలాంటి. సరే, చిరంజీవి గారికి వర్కౌట్ అయ్యి వర్కౌట్ అవ్వడం వెనుక కారణం ఏంటి? మరి బాలకృష్ణ గారి అంటే ఇద్దరు వింటేజ్ హీరోలే, సో సమోజ్జులే, మరి ఇప్పుడు బాలకృష్ణ గారితో సేమ్ కాన్సెప్ట్ వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? బాలకృష్ణ చిరంజీవి కూడా పెద్ద ఇమేజ్ ఉన్న మాస్ హీరో. అవును. అయితే చిరంజీవి స్వతహాగా ఇప్పుడు ఆయన మాస్ సినిమాల్లో మీరు తీసుకున్న సగభాగం అంటే ఇందాక చెప్పినట్టు ఇంటర్వెల్ టు బ్యాంక్ వరకు ఎంటర్టైన్మెంట్ గానే నడుపుతారు. అది ఒక సినిమా సక్సెస్ లో ఫార్ములా. బాలకృష్ణ ఇమేజ్ డిఫరెంట్. తండ్రి వారసత్వంగా వచ్చిన పెర్ఫార్మెన్స్, ఇమేజ్, ఆయన ఫాలోయింగ్ ఇదంతా డిఫరెంట్. బాలకృష్ణ నుంచి ఒక తరహా పాత్రల్ని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇద్దరు వింటేజ్ హీరోలు అయినప్పటికీ ఇద్దరిది ఒకే ఇమేజ్ ఉండాలనే రూల్ ఏం లేదు. తమిళనాడులో రజనీకాంత్ ఒక తరహా సినిమాలు చేస్తే కమల్ హాసన్ మరో తరహా సినిమాలు చేస్తాడు. మలయాళంలో మమ్ముట్టి ఓ తరహా, మోహన్ లాల్ మరో తరహా చేస్తుంది. అలాగా డిఫరెంట్. సీనియారిటీ పరంగా ఇద్దరు ఒకటే కావచ్చు, కానీ ఇమేజ్ పరంగా ఇద్దరిది డిఫరెంట్. ఓకే, అలా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.